కందుకూరు నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరరావు ప్రచారంలో దూసుకుపోతున్నారు. గుడ్లూరు మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన నాగేశ్వరరావు సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఒక్క ఛాన్స్ పేరుతో రాష్ట్రాన్ని సీఎం జగన్ మోసం చేశారని నాగేశ్వరరావు ఆరోపించారు. రామాయపట్నంలో మేజర్ పోర్ట్ నిర్మాణానికి చంద్రబాబు ఆలోచన చేస్తే జగన్ మాత్రం మైనర్ పోర్టుకే పరిమితం చేశారని మండిపడ్డారు. భూసేకరణ విషయంలో రైతులను మోసం చేశారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఒక ఆశతో మీ సొంత ఎప్పుడో తాతల ముత్తాతల నుంచి ఉన్న గ్రామాలు కూడా వదిలిపెట్టి మీరు ప్రభుత్వానికి సర్వం చేసి వచ్చారు. ప్రభుత్వం ఆ రోజు ఎన్నో అబద్ధాలు చెప్పింది మీకు, మీరు అన్ని కూడా నమ్మారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా మీ పట్ల వ్యవహరిస్తా ఉన్నాడో మీరందరూ కూడా ప్రత్యక్షంగా చూస్తా ఉన్నారు. 18 సంవత్సరాలు దాటిన పిల్లలందరికీ కూడా ప్లాట్లు లేవు, అలాగే నీటి వసతి లేదు, ఇక్కడ శ్మశానం సమస్య ఉంది. ఎప్పుడు కూడా ఒక కాలనీ ఏర్పాటు చేసే ముందు మీరు అక్కడ నుంచి ఖాళీ చేసే వచ్చే లోపే ఒక స్కూలు, శ్మశానం, హాస్పిటల్, గుడి ఇన్ని ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా పేదవాడు ఎట్లా పోయినా పర్లేదు, మనం బాగుంటే చాలని ఒక ఆలోచనతో ఈ రాష్ట్ర ప్రజల మీద వ్యాపారాలు చేస్తా ఉన్నాడు. మీరందరూ కూడా ఆలోచించాలి. ఏవైతే సమస్యలు ఉన్నాయో వచ్చేది కంపల్సరిగా ఈ రాష్ట్రానికి చంద్రబాబు ముఖ్యమంత్రి మే 13 జరిగే ఎన్నికల్లో తప్పనిసరిగా ముఖ్యమంత్రి అవడం ఖాయం. మీకు ఇక్కడ ఉండే స్థానిక సమస్యలు మొత్తం తీర్చే బాధ్యత కూడా మేము స్వయంగా తీసుకుంటామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, మీరు ఎప్పుడు వచ్చినా మాకు అపూర్వ స్వాగతం పలుకుతారు. మీరు ఎక్కడా కూడా మత్స్యకార కుటుంబాలు ఏ గ్రామానికి పోయినా కల్మిషం లేకుండా బ్రహ్మాండంగా స్వాగతం పలుకుతారు. మీ రుణం ఎప్పుడు కూడా మర్చిపోకుండా వచ్చే ప్రభుత్వంలో మీ అందరికీ కూడా మీ ఇంట్లో మనిషిగా ఉంటాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ